హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము ఏపీ టెట్ లో జరిగిన ఎగ్జామినేషన్ లో పేపర్ 2 ఏదైతే ఉందో 2-3-2024లో జరిగిన ఆ పేపర్ లోని మ్యాథమెటిక్స్ లో ఉన్నటువంటి 30 క్వశ్చన్స్ ని మనం సాల్వ్ చేద్దామా. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ లో 18th వీడియో ఇది. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అమ్మా. ఇంతకు ముందు అప్లోడ్ చేసిన వీడియోస్ కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, లేదా ఛానల్ పేజ్ లో ఉంటే అక్కడికి వెళ్ళి కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే మనకి 0 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 1 కూడా ప్రైమ్ నెంబరా కాంపోజిట్ నెంబరా అనేది మనం చెప్పలేము. కాబట్టి స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటంటే 2 కి ఉన్న ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో ఈవెన్ ప్రైమ్, సరి ప్రధాన సంఖ్య. నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రాపర్టీ ఇచ్చాడు a ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఏ. ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ ఏ ప్రాపర్టీ అని అడుగుతున్నాడు అమ్మా. a ఇంటూ 1 అంటే ఏ నెంబర్ అయితే 1 తో మల్టిప్లై చేస్తామో మనకు అదే నెంబర్ వస్తుంది. ఇది ఏ ప్రాపర్టీ అవుతుంది? ఐడెంటిటీ ప్రాపర్టీ అవుతుంది, తత్సమ ధర్మం అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత రేషనల్ నెంబర్ దట్ డస్ నాట్ హ్యావ్ రెసిప్రోకల్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ లేనిది. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటమ్మా? ఏ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి? 1/a. కాబట్టి 0కి ఏమవుతుంది? 1/0 అవుతుంది. -1కి ఏమవుతుంది? 1/-1 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు -1. 1కి 1/1 ఈజ్ ఈక్వల్ టు 1. 1/2024కి 1/2024 అవుతుంది. వీటిల్లో గుణకార విలోమం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ లేని దేనికమ్మా? 0కి. ఎందుకంటే 1/0 ఈజ్ నాట్ డిఫైన్డ్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సపోజ్ ఏబి ఆర్ రియల్ పాజిటివ్ ఇంటిజర్స్. రియల్ నెంబర్స్ అంట a ప్లస్ రూట్ బి ఇంటూ ఏ మైనస్ రూట్ బి. మనకి ఒక ఫార్ములా ఉంది ఏంటి? a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. బి ప్లేస్ లో రూట్ బి ఉందమ్మా. అంటే ఏం రాస్తాము? a ప్లస్ రూట్ బి ఇంటూ ఏ మైనస్ రూట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ రూట్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ స్క్వేర్ మైనస్ బి ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ 2024 ఫిబ్రవరి నెలలోని తారీఖు. ఎక్స్ అనేది 2024 ఫిబ్రవరి నెలలోని తారీఖు అంటమ్మా. ఎన్ ఆఫ్ ఎఫ్ అంటున్నాడు. అంటే ఫిబ్రవరి నెలలో టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ మొత్తం ఎన్ని రోజులు ఉన్నాయో అదమ్మా, ఎన్ని రోజులు. అయితే 2024 లీప్ ఇయరా కాదా చెక్ చేయాలి. 2024 ఖచ్చితంగా లీప్ ఇయర్ 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. లీప్ ఇయర్ కాబట్టి మనకి ఎన్ని రోజులు ఉంటాయమ్మా? 29 రోజులు ఉంటాయి. కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత సెల్లింగ్ ఆఫ్ ఎ టాయ్ కార్ ఈజ్ 540 రూపీస్. సెల్లింగ్ ప్రైస్, బొమ్మ కారు అమ్మిన వేళ 540 రూపాయలమ్మా. సెల్లింగ్ ప్రైస్ 540 రూపీస్ ఇచ్చాడు. ఇఫ్ ద ప్రాఫిట్ ఈస్ మేడ్ బై ద షాప్ కీపర్ ఇస్ 20%. అతనికి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 20% లాభం వచ్చింది. అయితే బొమ్మ కారు కొన్న వేళ ఎంత? కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడమ్మా. దీనికి మనకు ఫార్ములా ఉంది. లేదంటే ఇక్కడ చూడండి, 100కి 120 రూపాయలు లాభం వచ్చింది కదా, అంటే 120 ఈజ్ ఈక్వల్ టు 540 అవుతుందమ్మా. మనకి కాస్ట్ ప్రైస్ కావాలంటే 100కి ఎంత క్యాలిక్యులేట్ చేయాలి? దట్ ఎంప్లాయిస్ ఎంత అవుతుంది? కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 540 ఇంటూ 100/120. 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనకు చూస్తే 3 టేబుల్ పోతుందమ్మా క్లియర్ గా. ఇందులో 4 టైమ్స్ పోతుంది, ఇందులో 9 టైమ్స్ పోతుంది. అలాగే మనకి 2 టేబుల్ కూడా 3 టేబుల్ పోతుంది, ఇందులో ఇది 18 టైమ్స్ పోతుంది. 18 3 జార్ 54 కదా. అలాగే 4 ఇందులో 2 టైమ్స్ పోతుంది, ఇక్కడ 9 టైమ్స్ పోతుంది. 900/2 అంటే ఎంతమ్మా? 450. కాబట్టి కాస్ట్ ప్రైస్ ఎంత? 450 రూపీస్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ జనరల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కలెక్టెడ్ బై షాప్ కీపర్ బట్ నాట్ గివెన్ టు ద గవర్నమెంట్. సాధారణంగా క్రింది వాటిలో దుకాణదారుడు వసూలు చేసినప్పటికీ ప్రభుత్వానికి చెల్లించడంట. సేల్స్ ట్యాక్స్ కానీ, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ గవర్నమెంట్ కి చెల్లించాలి, గవర్నమెంట్ కి పే చేయాలి. కాబట్టి ప్రాఫిట్ ఏదైతే ఉందో, అతనికి వచ్చిన లాభం, వస్తువు మీద వచ్చిన లాభం ఏదైతే ఉందో అది గవర్నమెంట్ కి చెల్లించాల్సినటువంటి పని లేదు. కాబట్టి ఆప్షన్ 1 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేస్ మేకింగ్ ఎ పాలిగాన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇక్కడ మనకి మ్యాచ్ స్టిక్స్ ఇచ్చాడు. 5 మ్యాచ్ స్టిక్స్, 4 మ్యాచ్ స్టిక్స్, 3 మ్యాచ్ స్టిక్స్, 2 మ్యాచ్ స్టిక్స్.
సో క్లియర్ గా రెండు మ్యాచ్ స్టిక్స్ తోటి అంటే రెండు అగ్గి పుల్లలతోటి మనము బహుభుజిని తయారు చేయడం అనేది అసాధ్యము. ఎందుకంటే పాలిగన్ పాలిగన్ బహుభుజి అని దేన్ని అంటాం మనము? బహుభుజి అని దేన్ని అంటాము? హ్యావింగ్ సైడ్స్ 3 ఆర్ మోర్, 3 లేదా అంతకంటే ఎక్కువ భుజాలు కలిగిందని బహుభుజి అంటాం. అంటే ట్రయాంగిల్ నుంచి మనకి స్టార్ట్ అవుతుందమ్మా. సో కాబట్టి రెండు అగ్గిపుల్లలతో చేయలేం కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్, దట్ ఈస్ డైరెక్ట్ క్వశ్చన్ అనేది 360 డిగ్రీస్. క్రమభుజి యొక్క మొత్తం బాహ్య కోణాల సంఖ్య ఎంత అంటే 360 డిగ్రీలు. ఏదైనా తీసుకోండి, మనకు ఒక రొటేషన్ ఆఖరికి ఒక సర్కిల్ వస్తుంది కాబట్టి క్లోజ్డ్ సర్ఫేస్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా 360 డిగ్రీస్ ఉంటుంది. థియరం కూడా ఉందమ్మా దాని మీద. నెక్స్ట్ ఏ క్వాడ్రిలేటరల్ హ్యావింగ్ ఓన్లీ ఈక్వల్ సైడ్స్ ఇన్ లెంగ్త్. ఓన్లీ ఈక్వల్ సైడ్స్ ఇన్ లెంగ్త్ అంటే దీర్ఘచతురస్రం తీసుకోండి, రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఈ కైట్ కూడా అంతే, కొన్ని సందర్భాల్లో అది రాంబస్ కింద ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఈక్వల్ గా ఉండాల్సిన పనిలే. ఓన్లీ సైడ్స్ పొడవులు మాత్రమే సమానము అంటే అది స్క్వేర్ కి ఉంటది, రాంబస్ కి ఉంటుందమ్మా. అయితే ఈ రెండిట్లో స్క్వేర్ కి స్పెషల్ ప్రాపర్టీ ఉంది. ఏంటి? డయాగ్నల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. డయాగ్నల్స్ కర్ణాలు కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఇక్కడ డయాగ్నల్స్ గురించి ఏం చెప్పలేదు, ఓన్లీ సైడ్స్ మాత్రమే ఈక్వల్ ఉన్నాయి అన్నాడు కాబట్టి రాంబస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ డయాగ్నల్స్ కూడా ఇస్తే ఇప్పుడు మనము స్క్వేర్ ని కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ద యాంగిల్ బిట్వీన్ ఎ టాంజెంట్ టు ఎ సర్కిల్ అండ్ ద రేడియస్ డ్రాన్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే ఇదిగోమ్మా ఇది వృత్తము. సో ఈ వృత్తం మీద మనం ఒక స్పర్శరేఖ గీసాము. ఈ పాయింట్ నుంచి ఈ ఇక్కడ ఉన్నటువంటి రేడియస్ ఏదైతే ఉందో ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? ఖచ్చితంగా ఇది 90 డిగ్రీలు ఉంటుందమ్మా. యాంగిల్ సబ్టెండెడ్ బై ద రేడియస్ అట్ దట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏం అవుతుందంటే 90 డిగ్రీస్ అవుతుంది. సో కాబట్టి వృత్త స్పర్శరేఖ స్పర్శ బిందువు గుండా గీచిన వ్యాసార్థానికి మధ్య గల కోణం ఎంత అంటే 90 డిగ్రీలు. ఆప్షన్ 4 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఫార్ములా టు ఫైండ్ మీడియన్ ఫర్ గ్రూప్ డేటా. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అమ్మా. L ప్లస్ n/2 CF n/2 మైనస్ CF బై F ఇంటూ H. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది మనకి ఫార్ములా ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ ఏ బార్ గ్రాఫ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై రెక్టాంగులర్ బార్స్ ఆఫ్ యూనిఫామ్ విత్ యూనిఫామ్ లెంగ్త్ యూనిఫామ్ హైట్ యూనిఫామ్ వాల్యూస్. ఏకరీతి వెడల్పు పొడవు ఎత్తు. ఇక్కడ బార్ గ్రాఫ్స్ అంటే మనకి లెంగ్త్ లోనే కదా వేరియేషన్ వస్తుంది, ఇలా ఉంటాయి. సో ఈ లెంగ్త్ లో అంటే పొడవు గాని ఎత్తు గాని మనకి రాదుమ్మా. సో కాబట్టి ఏది యూనిఫామ్ గా ఉంటుంది? వెడల్పు, ఈ విడ్త్ ఏదైతే ఉందో ఇది సమానంగా ఉంటుంది కాబట్టి ఏకరీతి వెడల్పు కలిగి ఉంటుంది. సేమ్ విడ్త్ ఉంటుంది బట్ డిఫరెంట్ హైట్స్ ఉంటాయి. దాని ద్వారా మనము డేటాని అనలైజ్ చేస్తాం. 2024 is an example of మోనోమియల్, ఏకపదికి ఉదాహరణ అవుతుంది. 2024 అనేది మనకి ఏకపదికి ఉదాహరణ అవుతుంది. ఎందుకంటే ఒకే ఒక పదం ఉంది కాబట్టి సింగిల్ టర్మ్. మోనోమియల్ అంటే అర్థం ఏంటంటే సింగిల్ టర్మ్. సో ఒక్క పదమే ఉంటుంది, ఒక్క పదం మాత్రమే ఉంటుంది కాబట్టి దాన్ని మనము ఏకపది అంటాం. కాబట్టి 2024 ఏకపదికి ఉదాహరణ. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3xyz అమ్మ. మనకు 10వ తరగతిలో ఒక ఫార్ములా ఉంది, a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అనేటువంటి ఫార్ములా. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సో కాబట్టి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 3xyz అనేది డైరెక్ట్ ఆన్సర్ మనకి. నెక్స్ట్ టు గెట్ ద ఇమాజినరీ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు రూట్స్ ఇమాజినరీ అవ్వాలంటే మనకి ఇక్కడ b² మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది అనుకో, ఏమవుతుంది? b² మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతే ఈక్వల్ రూట్స్ అవుతాయి. b² మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0 అయితే నెక్స్ట్ b² మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అయితే అన్ఈక్వల్ రూట్స్ అయ్యే అవకాశం ఉంది. అన్ఈక్వల్ రూట్స్ రియల్ రూట్స్ అవుతాయి. సో ఇమాజినరీ రూట్స్ ఎప్పుడు అవుతాయి అంటే b² మైనస్ 4ac లెస్ దాన్ 0 అయినప్పుడు మనకి ఇమాజినరీ రూట్స్ అవుతాయి. సో కాబట్టి ఆప్షన్ 4 ఏదైతే ఉందో మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. b² మైనస్ 4ac ఈజ్ లెస్ దాన్ 0. నెక్స్ట్ ఫార్ములా ఫర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్. అర్ధగోళ సంపూర్ణతల వైశాల్యం. గోళానికైతే 4πr² వస్తుంది. అర్ధగోళము అంటే ఈ డోమ్ వైశాల్యం తీసుకోవాలి, తర్వాత ఈ వైశాల్యం తీసుకోవాలి. అంటే ఇది గోళం కదా, ఇలా ఉంటుందమ్మా. అంటే ఇక్కడ ఒక సర్కిల్ ఉంటుంది, అంటే ఈ సర్కిల్ కి πr² వస్తుంది. ఇది డోమ్ అంతటికి ఎంత వస్తుంది? 2πr² వస్తుంది. సో 2 ప్లస్
3 ఎంతమ్మా 3πr² అవుతుంది. సో 2πr² దీనిది ప్లస్ ఈ లోపల ఉన్న సర్కిల్ ది πr² అవుతుంది. సో కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుందమ్మా 3πr² అవుతుంది. 3πr² is option 2 is the right answer. Next, the area of rhombus is 240, one diagonal is 16. సో రాంబస్ చతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే హాఫ్ d1 d2. సో వైశాల్యం 240 అని ఇచ్చాడు, ఒక డయాగ్నల్ ఏమో 16 అని ఇచ్చాడమ్మా. సో d2 ఈ రెండు ఇందులో 8 సార్లు పోతుంది, 8 ఇందులో 3 సార్లు పోతుంది. అంటే d2 ఈజ్ ఈక్వల్ నాకు ఎంత అయింది 30 సెంటీమీటర్లు అయింది. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హూజ్ సైడ్స్ ఆర్ 13, 12, 5. సో 13, 12, 5 ఇచ్చాడమ్మా. ఇందు పైథాగరస్ ట్రిప్లెట్ కాబట్టి 13 కర్ణం అవుతుంది, ఇందులో ఒకటి 5 ఇంకొకటి 12 అవుతుంది. ఎప్పుడైతే ఈ విధంగా వచ్చిందో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ బేస్ ఇంటూ హైట్ హాఫ్ 5 into 12 అమ్మ. సో ఇది 6 టైమ్స్ పోతుంది, 6 5s are 30. సో 30 సెంటీమీటర్ స్క్వేర్. సో ఆప్షన్ 1 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, ప్రాబబిలిటీ ఫర్ డ్రాయింగ్ అవుట్ ఏ రెడ్ కింగ్. ఎరుపు రంగు రాజుని తీయాలమ్మా. ఎరుపు రంగు రాజులు ఎన్ని ఉంటాయి మనకి కార్డ్స్? రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? రెడ్ కార్డ్స్ కింగ్ అయ్యేటువంటివి 2 కార్డ్స్ ఉంటాయి. టోటల్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? మొత్తం పేక ముక్కలు ఒక డెక్ లో 52 ఉంటాయి. సో కాబట్టి ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 2/52. 2/52 అంటే ఎంత 1/26. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1/26 అవుతుంది. నెక్స్ట్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ మనకు ఫార్ములా ఉంది. x1 y1 అనుకోవాలి, x2 y2 అనుకోవాలి. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అవుతుంది. y1 y2 రెండు కూడా 0 కాబట్టి 6 మైనస్ ఆఫ్ -4 అమ్మ. 6 మైనస్ ఆఫ్ -4 6 + 4 అవుతుంది. 6 + 4 అంటే 10² అండర్ రూట్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 10 యూనిట్లు అవుతుంది. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్. దీనికి కూడా డైరెక్ట్ ఫార్ములా ఉందమ్మా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ x1 y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ 2 3 1 y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ 1 2 అంటే y1 మైనస్ y2. సో ఇది మనకి ఫార్ములా డైరెక్ట్ గా 1/2 మాడ్యులస్ ఆఫ్ x1 అంటే ఎంతమ్మా ఇక్కడ రాసుకోండి, x1 y1, ఇది x2 ఇది y2, ఇది ఏం రాసుకుంటారు, ఇది x3 ఇది y3. సో x1 అంటే మనకి 5 ఇంటూ వస్తుంది, 5 ఇంటూ y2 మైనస్ y3 అంటే 7 మైనస్ ఆఫ్ -4, 7 + 4 అంటే 11 అవుతుంది. ప్లస్ x2 అంటే ఎంతమ్మా 4 ఇంటూ y3 అంటే -4 -7 -4 y3 -4 -2 అంటే -6 అవుతుంది. ప్లస్ x3 అంటే ఎంత 7 వచ్చేసి y1 అంటే 2 మైనస్ 7 అంటే -5 అవుతుంది. 2 - 7 -5 అవుతుంది. సో ఇక్కడ ఎంత అవుతుంది 1/2 ఇంటూ ఇక్కడ 55 వస్తుంది -24 -35 అమ్మా. 55లోంచి 35 తీసేస్తే ఎంతమ్మా 20. సో 20 - 24 అంటే -4. సో మాడ్యులస్ ఆఫ్ -4 అంటే 4/2 అంటే ఎంతమ్మా 2 యూనిట్స్ అవుతుంది. సో కాబట్టి 2 స్క్వేర్ యూనిట్స్ 2 చదరపు యూనిట్లు మనకి ఆన్సర్ అవుతుంది. మాడ్యులస్ ఉంటుంది కాబట్టి మైనస్ అయినా మనం పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం. నెక్స్ట్, ఇఫ్ ఏబిసి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అన్నాడంటే a + b + c ఎంత అవుతుందమ్మా 180 degrees అవుతుంది. నాకు sin b + c/2 కావాలి. అప్పుడు ఏం చేస్తాను నేను b + c ఈజ్ ఈక్వల్ టు 180 - a రాస్తాను. దీన్ని 2 తో డివైడ్ చేయండి రెండు వైపులా. సో b + c/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 90 - a/2 అవుతుంది. సో రెండు వైపులా సైన్ తీసుకోండి అమ్మా. సైన్ ఆఫ్ b + c/2 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 - a/2. సైన్ 90 - θ కాస్ θ కదా అంటే కాస్ a/2. సో ఆన్సర్ అంతా ఆప్షన్ 3 కాస్ a/2 నాకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత 3 tan a ఈజ్ ఈక్వల్ టు 4 అమ్మా. 3 tan a ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ మనకి 3 tan a ఈజ్ ఈక్వల్ టు 4 అంటే tan a ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిపోయిందమ్మా 4/3. tan a ని మనం ఏం రాసుకుంటాము ఆపోజిట్ సైడ్ బై
అడ్జసెంట్ సైడ్, ఎదుటి భుజము బై ఆసన్న భుజము. సో కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాము, అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్, ఆసన్న భుజము బై కర్ణము. సో ఇక్కడ నాకు ఎదుటి భుజము తెలిసింది, ఆసన్న భుజము తెలిసింది. 3, 4, 5 అనేవి పైథాగరన్ ట్రిప్లెట్స్. పైథాగరన్ ట్రిప్లెట్స్. మనకు 3, 4 తెలిసిందంటే 5 అనేది ఖచ్చితంగా కర్ణం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందమ్మా, 3/5 అవుతుంది, 3/5 అవుతుంది. సో కాబట్టి కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాకు వస్తుంది, 3/5. దట్ ఈస్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకసారి సైన్ ఏ కనుక్కోమంటే అప్పుడు ఏం చేస్తాము, 4/5 తీసుకుంటాము. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. వెన్ దేర్ వాజ్ నో మ్యాథమెటికల్ ఆర్ సైంటిఫిక్ మెటీరియల్ అవైలబుల్, ద ఇండియన్ సైంటిస్ట్ మేనేజ్ టు మెజర్ ద టైమ్ టేకన్ ఫర్ ఎర్త్ రొటేషన్. సో భూమి యొక్క భూభ్రమణానికి పట్టేటువంటి కాలాన్ని లెక్కించాడంట. ఆ శాస్త్రవేత్త ఎవరు అంటే ఆర్యభట్ట. ఆప్షన్ 2 ఆర్యభట్ట మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి. సిద్ధాంత నిరూపణలో ఒక విద్యార్థి దత్తాంశం నుండి సారాంశమునకు గతంలో తెలిసిన భావనలు, సూత్రాలను సోపాన క్రమంలో అనువర్తించుకుంటూ నిరూపించాడు. సో ఏ అప్రోచ్ ఫాలో అయ్యాడని చెప్తున్నాడు. సో ఇచ్చిన డేటాను ఉపయోగించుకొని దాన్ని అప్లై చేసి నోన్ కాన్సెప్ట్స్ నుంచి వెళ్ళాడు. నోన్ టు అన్నోన్ ఫైండ్ అవుట్ చేశాడు. కాబట్టి దీన్ని డిడక్టివ్ మెథడ్ అంటాం, నిగమన పద్ధతి అంటాం. ఆప్షన్ 2 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద సోర్స్ ఆఫ్ ద వర్డ్ హ్యూరిస్టిక్ మెథడ్ ఇస్ హ్యూరిస్కో. హ్యూరిస్కో అనేటువంటి పదము గ్రీకు పదము. సో నేను కనుగొన్నాను అనేటువంటి అర్థం వస్తుంది, ఐ ఫౌండ్ అని. సో ఇది ఏ పదం అంటే గ్రీక్ పదం అమ్మ. నెక్స్ట్ వెన్ వి మూవ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇన్ ఎడ్గర్ డేల్స్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ విల్ ఇంక్రీజెస్, పెరుగుతుందమ్మా. సో శంకు కోన్ ఎలా ఉంటుందంటే ఈ రకంగా ఉంటుంది, ఇన్వర్టెడ్ గా. సో ఇక్కడ మోర్ అబ్స్ట్రాక్ట్, కిందకు వచ్చే కొలది మోర్ కాంక్రీట్, డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ ఉంటాయి కిందకు వచ్చే కొలది, అంటే యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో కాబట్టి పెరుగుతుంది. నెక్స్ట్ అకార్డింగ్ టు మ్యారీ పోటర్ అండ్ వర్గిల్, ద ఇంటెలిజెంట్ ఐక్యూ ఆఫ్ స్లో లెర్నర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ లో ఇంటెలిజెంట్ ఐక్యూ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు అమ్మ. సో లెస్ దాన్ 90, స్లో లెర్నర్స్ కి లెస్ దాన్ 90 ఉంటుందమ్మా. మరి 90 నుంచి 120కి ఎవరికి ఉంటే ఎంత అంటాము, ఐక్యూ ఈజ్ యావరేజ్ అంటాం. 120 నుంచి 140 మధ్య ఉంటే ఐక్యూ ఈజ్ సుపీరియర్ అంటాం. గ్రేటర్ దాన్ 140 ఉంటే వాళ్ళని జీనియస్ అంటాం. సో మనకి అడిగింది స్లో లెర్నర్స్ కాబట్టి ఆప్షన్ 4. ఒకవేళ మిగతా ఎగ్జామ్ లో అడిగితే ఈ రకమైనటువంటి వాల్యూస్ ఉంటాయి ఐక్యూ గురించి. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఎవల్యూషన్ ఫర్ ఎస్టిమేటింగ్ ద ఫీల్డ్ ఇన్ విచ్ ద స్టూడెంట్ విల్ ఫ్లోరిష్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో అతడు ఏ రంగంలో రాణిస్తాడు అని చెప్పగలిగేది. సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏమంటామమ్మా, ఆఫ్టర్ లర్నింగ్ అంటే అకాడమిక్ స్టాండర్డ్ ఇయర్ తర్వాత కానీ లేకపోతే ఒక సెమిస్టర్ తర్వాత కానీ. ఫార్మేటివ్ ఎవల్యూషన్ అంటే డ్యూరింగ్ లర్నింగ్ అంటే నేర్చుకునేటప్పుడు మధ్యలోనే మనం యూనిట్ టెస్ట్ కానీ స్లిప్ టెస్ట్ కానీ ఇలాంటివన్నీ పెట్టి. డయాగ్నోస్టిక్ అంటే స్పెసిఫిక్ గా, అంటే విద్యార్థికి సంబంధించి స్పెసిఫిక్ గా స్కిల్ అతనికి వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి డయాగ్నోస్టిక్ ఎవల్యూషన్ అంటాం. సో కాబట్టి అతను భవిష్యత్తులో ఏ రంగంలో రాణిస్తాడు అనేది తెలుసుకోవడానికి ప్రోగ్నాస్టిక్ ఎవల్యూషన్ అంటాము, ప్రాగుప్తిక మూల్యాంకనము. సో ఆప్షన్ 3 నాకు రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఇవి మనకి ఆ ఏపీ టెట్ లో నిర్వహించినటువంటి పేపర్ 2 కి సంబంధించినటువంటి 30 బిట్స్, 24 కంటెంట్ అండ్ 6 మెథడాలజీ బిట్స్ ని మనం సాల్వ్ చేసాము. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసి ఏపీ తెలంగాణలో ఎవరైనా టెట్ ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.